హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం పోస్టర్లు చూస్తున్నాం కదా, రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి ఆల్ మూవీ పోస్టర్స్. అయితే ఇక్కడ ఒక అభిమాని మాత్రం సీరియస్ అవుతున్నాడు. అది సీరియస్ అంటే కామెడీయా అంటే మరీ సీరియస్. అది మొత్తంగా చెప్పాలంటే మాకు ఇష్టపడే హీరో ఆ యొక్క అభిమానిగా మాకు ఒక పోస్టర్ అనేది కనబడట్లేదు. అన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఒక సినిమా లేదు అంటున్నాడు. మరి ఏ సినిమా మిస్ అయింది? అతనికి అంత కోపం వచ్చింది ఏంటో అడుగుదాం. నేను వైజాగ్ నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చిరుత లేదు. చిరుత ఎందుకంటే ఇప్పుడు వచ్చి చిరుత మేము 10 times వరకు చూసాం మూవీ, కానీ ఇక్కడ చిరుత పోస్టర్ లేదు. ఒక లుక్ పరంగా మాస్ గా చూపించింది చిరుతనే. ఎందుకంటే స్టార్టింగ్ ఇండస్ట్రీ హిట్ కూడా చిరుత వల్లే రామ్ చరణ్ అనేది హైప్ లోకి వచ్చాడు. అది మరి ఇప్పుడు చిరుత పోస్టర్ లేదు. అంటే పూరి గారు ఆయన చూపించే విధానం అలా ఉందలేదంట. మరి అవునన్నా, ఏదన్నా అన్న ఒక డైరెక్టర్ అనేది హీరోని ఎలా చూపించాలో అలా చూపిస్తారన్న. కామెడీగా చూపిస్తారు, హీరోగా చూపిస్తారు. తర్వాత అంత ఎందుకన్నా మన ఇది బోయపాటి సీన్ గారు కూడా వచ్చారు, ఒక మూవీ వచ్చింది, ఇది వినయ విదయ రామ, ఎలా చూపించారు. అప్పటి వరకు మన గోవింద్ర అందరవారిలోని ఎంత ఫ్యామిలీ డ్రామా కింద వచ్చింది, పిల్లకేసుకొని వచ్చారు. తర్వాత ఏమో మాస్ అంటే మాసు, క్లాస్ అంటే క్లాస్, ఎలా అంటే అలాగా అన్ని విధంగా చూపించారు. అదేమో డైరెక్టర్ అనేది దాని ప్రారంభంగా చూపించుకుంటారు హీరోల్ని. అది చిరుత పోస్టర్ ఏదైనా బాధపడ్డా వచ్చేస్తుందేమో కొంచెం తొందరగానే. మనం పెద్ద లైన్లోకి వచ్చేద్దాం ఒకసారి. పెద్ద లైన్లోకి వచ్చేద్దాం. అది మనం చెప్పలేము, ఇంకా షో పడిన తర్వాత మనం చెప్పగలం. ఎందుకంటే ట్రైలర్ బేస్ చేసుకుని ఎవరు చెప్పలేరు. ఓకేనా, ఇప్పుడు ఫ్లాప్ అని చెప్పలేను, హిట్ అని చెప్పలేను, సూపర్ హిట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే సినిమా చూడాలి. ఓకేనా, ఇప్పుడు ట్రైలర్ బేస్ చేసుకొని ఏ మూవీ చెప్పలేమన్నా. ఓకేనా, కొన్ని ట్రైలర్ లేట్ అంటేనే బాగోవు, కానీ సినిమా సూపర్ అవుతుంది. కొన్ని ట్రైలర్ హైప్ చాలా ఉంటాయి. ఓకేనా, సినిమా అనేది లోగో, అది మనం చెప్పలేము. షో పడిన తర్వాత మనం చెప్పగలం. అది ఎందుకంటే నేను పాజిటివ్ చెప్పలేను, నెగిటివ్ చెప్పలేను. బ్రహ్మాండమైన టాక్ సొంతం చేసుకుంటుందని కొందరు అంటున్నారు. రికార్డులు బదులు పడుతుంది, ఇక కలెక్షన్ల పరంగా మోతే ఇండస్ట్రీ హిట్, లేకపోతే ఇండస్ట్రీ మించిన అదర్ స్టేట్లో అదర్ కంట్రీస్లో కూడా దుమ్ము దిలుపుతుంది అంటున్నారు. కలెక్షన్ పరంగా మాట్లాడదాం, టాక్ పరంగా అన్న. దేని ప్రకారంగా మాట్లాడినా షో పడిన తర్వాత మాట్లాడాలి. అప్పటి వరకు నో కామెంట్స్. కొంచెం యూఎస్ టాక్ అనేది ప్రెసెంట్ ఆల్రెడీ అన్న. ఇప్పుడు యూఎస్ అన్నా ఏదన్నా ఎక్కడన్నా కానీ యూఎస్లో కూడా 6 గంటలకు షో అన్నారు. ఓకేనా, ఇంకా షో అవుతుంది, ఇంకా అవ్వలేదు. కొన్ని సినిమాలు ఎలా అంటేనే ఇంటర్వెల్ లేదు ఇంటర్వెల్ ఇంకా అన్న రివ్యూలు ఫేక్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పలేరు. నీకు షో పడాలంటే ఇప్పుడు యూఎస్లో సినిమా అయ్యేసరికైనా 9 అవుతుంది. ఓకేనా, 6కి స్టార్ట్ చేసారంటే మినిమం 9. అంటే మన టైమింగ్లో చూసుకున్నా కానీ 8 అయ్యేంత వరకు మూవీ అవ్వదు. ఓకే, యూఎస్కి మనకి హార్డ్లీ 2 hours డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, అది. సో సరే, ఓవరాల్గా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ మీల్స్ అవ్వచ్చు. అది నాకు తెలియదు అన్న, నేను చెప్పలేను. ఎందుకు ట్రైలర్ చూసి కొంచెం మనం ట్రైలర్ చూసాం కదా, కొంచెం చూసామన్నా. మరి ఎందుకంటే ట్రైలర్ కూడా 50-50గా ఉంది. ఓకేనా, చూపించడం కూడా మన రామ్ చరణ్ని కంప్లీట్గా చూపించలేదు. 50% మాత్రమే ట్రైలర్ చూపించారు. మిగతా 50% మనం చూడాలంటే థియేటర్కి వచ్చి చూడాల్సిందే. మంచి స్పోర్టీ పర్సన్ అనుకోవాలా, లేకపోతే మంచి బలశాలి అనుకోవచ్చా? అంటే గదతోటి బ్యాట్ తోటి రెండు చూసాను అన్న. స్పోర్టీ ఉంది, గదశాలి ఉంది. ఓకేనా, 2 ఉంది, పహిల్వాన్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన హీరోలు చూపించింది ఒక యాంగిల్లో మాత్రమే చూపించారు. అంటే 2-3 క్యారెక్టర్లో చూపించేవారు. అంటే రోల్ 1, రోల్ 2, రోల్ 3 అనేసి ముగ్గురిని చూపించారు. ఇప్పుడు అలా ముగ్గురిని చూపించారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే మనిషి 2 క్యారెక్టర్లు. లేదన్న, డబుల్ అయితే లేదన్న. ఇది ఏంటంటే ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా, దీని పరంగాన మనకి చేంజ్ అవుతుంది. తను ముందు ఏంటంటే క్రికెట్ అనుకోవచ్చు, క్రికెట్ తర్వాత పహిల్వాన్ ఒక ఊరు కోసం దేనికోసం అన్న స్టోరీ మార్చొచ్చు.